చలో. ఆహ్, మనం ఏం చేసాం ఫస్ట్ ఇప్పుడు మనకి ఆర్ ఫైల్ మన దగ్గర ఏదైతే ఆర్ ఫైల్ ఉందో, ఆ ఫైల్‌ని మనం నోట్‌ప్యాడ్‌లో ఓపెన్ చేసుకున్నాం. నోట్‌ప్యాడ్ ప్లస్++లో. ఓకే. దీనిలో మనకి మొత్తం అంతా రెగ్యులర్ మనం ఏదైతే ఫార్ములా మనం యూజ్ చేస్తామో, ఆ ఫార్ములా ప్రకారం ఇదంతా ఉంటుంది. కానీ మీరు మెయిన్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే, ఈ కామెంట్‌ని ప్రాపర్‌గా ఎడిట్ చేయలేకపోవడం. డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత మీరు కామెంట్స్ క్లియర్‌గా ఉన్నాయో లేవో ఖచ్చితంగా చదవాలి. మీకున్నది ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫైలే. ఓకే. ఓ హడావిడిగా మనం ఏదో ఒకటి చేయకూడదు. ఈ కామెంట్స్ అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేస్తే క్లియర్‌గా వచ్చినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. డన్. సో, ఇప్పుడు దీనిలో మనకి ఏంటి అంటే ఇవన్నీ కామెంట్స్. ఈ కామెంట్స్ అన్ని ఓకే. ఇప్పుడు మీకు అన్ని ఇట్లానే ఉంటాయి నాకు తెలిసినంత వరకు స్టెప్ బై స్టెప్. గ్యాప్స్ వచ్చి ఇట్లా స్టెప్ స్టెప్ ఉంటాయి. దేనికై స్టెప్ స్టెప్ క్లియర్‌గా ఉంటాయి అన్నమాట మనకి. ఓకే. స్టెప్ స్టెప్ క్లియర్‌గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు నువ్వు ఆర్ మార్క్‌డౌన్ ప్రోగ్రామ్ చేయడం వెరీ ఈజీ. మనం ఏం చేయాలి ఇప్పుడు ఆర్ స్టూడియో ఓపెన్ చేసుకొని ఇది అప్డేట్ చేసుకోండి అందరు ఆర్ స్టూడియో. ఓకే. రీసెంట్ వర్షన్ వచ్చి ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని రీఇన్‌స్టాల్ చేసుకోండి. అడ్వాన్స్డ్ ప్యాకేజెస్ అన్నీ వచ్చేదాన్ని. ఓకే. ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ. నేను ఇగ్నోర్. నేనే అప్డేట్ చేసుకుంటే నాకే అప్డేట్ అంటది. సరే ఇక్కడ ఫైల్లోకి వచ్చేసి జస్ట్ న్యూ ఫైల్ ఆర్ మార్క్‌డౌన్. ఆర్ మార్క్‌డౌన్. ఇది ఓపెన్ చేసాం ఇక్కడ పేరు వస్తుంది. ఇప్పుడు మీకు స్టూడెంట్ పేరు ఏం పేరు ఉంటుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ అల్తాఫ్ అనుకుంది. ఓకే. ఏంటిది వీక్ అసైన్మెంట్. అసైన్మెంట్ నేమ్ ఉంటుంది కదా మనకి. గుడ్ మార్నింగ్ సార్. శివం గుడ్ మార్నింగ్. ఎక్కువ అసైన్మెంట్ అనుకో ఇంకేదో ఒకటి పెట్టుకోండి మీకు పేరు ఒకటి ఉంటుంది కదా. సాయి జీ ఓకే. డేట్ డేట్ కూడా అడుగుతుంది అది. డేట్ 2 days 3 days బ్యాక్ చేసుకోండి. మేబీ ఈ వీక్లో 31 అంటే 28 వేసుకుందాం. ఓకే. సో 28 అండ్ క్లిక్ ఓకే. ఓకే కొట్టినప్పుడు మనకి ఇటువంటి డేటా ఒకటి వస్తుంది. ఓకేనా. సో ఆర్ మార్క్డౌన్లో ఏంటి అంటే మనం చేసే ప్రతి ఒక్క స్టెప్ ఇట్లా డబల్. ఇప్పుడు మనం స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 ఉంటాయి కదా, వాటిని ఇలా ఇవ్వాలి మనం. అండ్ మీ కోడ్ అంతా ఈ కైండ్ ఆఫ్ దానిలో లోపలికి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ కిందికి ఇక్కడ నుంచి కిందికి అంతా ఇంక్లూడింగ్ ప్లాట్స్ నుంచి కిందికి మొత్తం రిమూవ్ చేసేసాయి. ఓకే. ఇందులో కార్స్ ఉంది కదా, ఈ కార్స్ తీసేసేయండి. ఓకే. ఇందులో కూడా ఈ లైన్ ఈ స్టేట్మెంట్ కూడా తీసేసేయండి. ఓకే. సో దిస్ ఈస్ ఒక సెట్. ఇందులో ఒక కోడ్ వేసుకుంటాం. ఒక మనం అంటాం దీని ప్రకారం చంక్ అంటాం. ఒక చంక్ ఆఫ్ కోడ్. ఇప్పుడు మనం ఇందులో చూసామనుకో ఇది ఒక చంక్ ఆఫ్ కోడ్. ఓకే. ఒక్కొక్క చంక్ లో ఒక్కొక్కటి ఇది పెట్టుకోవాలి. కన్ఫ్యూజన్ ఉందనుకోండి ఒక లైన్ కూడా చంక్ క్రియేట్ చేయాలి అవసరం లేదు. మీరు అందులో ఎన్ని చంక్స్ పెడతారో అన్ని దాని కింద రన్ అవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందులో ఉందనుకోండి, నేను ఫస్ట్ నాకు ప్యాకేజెస్ కావాలి. వాడు ప్యాకేజెస్కి సపరేట్గా ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఇది ఓకే. ఇది ఇలా ఉంచేయండి. ఇలా ఉంచిన తర్వాత ఈ ఆర్ మార్క్ డౌన్ ఉంది కదా, ఇది కూడా డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసి దీన్ని ఎప్పుడు కూడా దీన్ని ఒక పేరు పెట్టుకోండి. అంటే నేమ్ ఇట్ అని పెట్టుకోండి. మీకు గుర్తుంటుంది అనమాట. అది నేమ్ చేయలేదని అర్థం. నేమ్ ఇట్ అని ఉందంటే అర్థం అంటే దానికి మనం ఏం పేరు ఇవ్వలేదని. ఇది మనం రన్ చేసినప్పుడు ఏమొస్తుందంటే హెడ్డింగ్ లాగా వస్తుంది మనకి. మనం ఇప్పుడు దీన్ని పీడిఎఫ్గా డౌన్లోడ్ చేసాం అనుకో, అది మనకి హెడ్ డబుల్ హ్యాష్ ఇచ్చి ఈ దీని బయట ఉండి డబుల్ హ్యాష్ ఇచ్చి ఉంటే అది హెడ్డింగ్. మనం స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 ఇస్తాం చూసా, అవి ఇలా ఇవ్వాలి. ఓకే. అర్థమైందా. దీని కింద మనం డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. ఓకే. మనకి స్పిన్ బోట్ ఉంది అవన్నీ వాడమని నేను చెప్పాను. అయితే వాడినా కూడా మీ ఇద్దరు డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, ఇద్దరు డాక్యుమెంట్స్ కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. మనమే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఒకరు సబ్మిట్ చేసిన తర్వాత ఒకరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ యాక్టివిటీ మీరు ఎప్పుడైనా చేస్తే వీక్ స్టార్టింగ్ లో చేసుకున్నారు అనుకోండి, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకో, ఒకరి తర్వాత ఒకరికి మనమే సబ్మిట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే సెకండ్ డాక్యుమెంట్ చెక్ చేసుకునేటప్పుడు వాళ్ళది ఆల్రెడీ సబ్మిట్ అయిపోయింది కాబట్టి ఏమైనా ప్లాగిజం ఉంటే మనకు తెలుస్తుంది. మనం అందరం ఒకటేసారి చేసి సబ్మిట్ చేసాం అనుకోండి, అది వర్కౌట్. లేదా ఈ ఫైల్ క్రియేట్ చేసి
ఆ పీడిఎఫ్ వస్తుంది కదా, ఆ పీడిఎఫ్ వచ్చిందని పంపించేసి ప్రతి ఇమేజ్ కింద ఒక 2 లైన్స్ 3 లైన్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ రాయమని టీంకి పంపిస్తే వాళ్ళు రాసి పంపించిన తర్వాత మళ్ళీ ఈ ఫైల్ ఓపెన్ చేసి మనకి ఎక్కడైతే ఆ అవుట్పుట్ కింద ఏ అవుట్పుట్ కింద వాళ్ళు రాస్తారో ఆ అవుట్పుట్ కింద మీరు ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇక్కడ యూ కెన్ రైట్ ఎనీథింగ్, ఎంతైనా రాసుకోవచ్చు. ఇదేంటి టెక్స్ట్ ఫార్మాట్ అన్నమాట. ఓకే, కానీ దీనిలో మాత్రం ఆర్ ప్రోగ్రామ్ మాత్రమే ఉండాలి. ఈ చంక్ బయట నువ్వేమైనా రాసుకో, బట్ సో దీనిలో మాత్రం ఆర్ అనే దాని లోపల మాత్రం ఆర్ ప్రోగ్రామ్ ఉండాలి. సో ఇటువంటి చంక్స్ మీరు ఏం చేసుకుంటారు, దీని కింద ఇంటర్ప్రిటేషన్ పెట్టుకొని కావాలంటే ఇంటర్ప్రిటేషన్. ఓకే, సో మరి దానికి ఇలా పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరూ ఒకలాగా రాయం కదా, 10 మంది ఒకలాగా థింక్ చేయం కదా, కానీ అక్కడ దాని కింద ఇంటర్ప్రిటేషన్ రాసుకోవచ్చు. సో ఇటువంటి మీరు ఎన్ని క్రియేట్ చేసుకుంటే ఒక 50-60 క్రియేట్ చేసి పెట్టుకోండి. ఇట్లా సో కిందికి వచ్చేసి స్పేస్ ఇచ్చేసి ఒక 50 టైమ్స్ కాపీ పేస్ట్ చేయండి. ఇది ఉంది కదా, ఇది ఇలా కాపీ చేసుకొని పైన కొంచెం స్పేస్ ఉండేట్టు కాపీ చేసుకొని ఒకసారి అయింది కదా, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అట్లా కొన్ని మనకి ఎన్ని అవసరం వస్తాయి చెక్ చేసుకోవడానికి మనకు తెలియదు కదా. ఒక 50 పెట్టుకున్నారనుకో, మనకి అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నాయంటే డిలీట్ చేసుకోవడం ఈజీ. మళ్ళీ లాస్ట్లో మీరు యాడ్ చేసేవారికి మళ్ళీ ఇదంతా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నో నో నో, ఇదేనా నేను ఓపెన్ చేసింది వీక్ టు ఇదేనా అయిపోయిందా, వాట్ హ్యాపన్ RW2 ఇది యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ చంక్ ఏముంది, ఇది ఫస్ట్ ఇది ఉంది నాకు, ఇది తీసుకొచ్చి నేను కాపీ చేసుకుంటాను దానిలో స్టూడియో లేదు అన్టైటిల్డ్. ఎస్, ఇలా ఫస్ట్కి వచ్చేసి ఇది ఉండాలి ఖచ్చితంగా, ఆ సెటప్ ఇంక్లూడ్ ఫాల్స్ ఇది ఉండాలి ఖచ్చితంగా. దాని కింద ఇదేంటి మేబీ లైబ్రరీస్ అని ఎగ్జాక్ట్ రాయకండి, ఊరికే నేను పెడుతున్నా. మీరేం చేయొచ్చు, ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు కదా పైన, ఇది సింగిల్ కామెంట్ ఇవ్వచ్చు, ఇక్కడ డబుల్ కామెంట్ లేకపోయినా ఏం కాదు. లైబ్రరీస్ ఇన్స్టాలేషన్ అని పెట్టుకోవచ్చు, లేదంటే ఇది తీసేసి ఆ కామెంట్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఒక్కసారికి. ఓకేనా, సో దీనిలో మనం లైబ్రరీ పెట్టుకోవచ్చు, లేదా అసలు వద్దులేండి, మీరు ఎందుకు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇది తీసేసేయండి. ఇక్కడ హెడ్డింగ్ లేదు, స్టెప్ 1 అని లేదు కదా, అక్కడ స్టెప్ 1 అని లేదు కాబట్టి అది తీసేసేయండి. అది తీసేసి ఈ లైబ్రరీస్ వరకు ఇందులో కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ కిందికి వచ్చామనుకోండి, ఇక్కడ దీనికి స్టెప్ 1 ఉంది కదా, సో ఈ స్టెప్ 1 ఇక్కడ వరకు కాపీ చేసుకొని హ్యాష్ తీసేసేయండి. స్టెప్ని హ్యాష్ తీసేసి ఇక్కడ ఇచ్చేసేయండి దానికి. ఇది మీకు హెడ్డింగ్ లెక్క వస్తుంది. ఇక్కడ మనకు డేటా ఏం యాడ్ చేయట్లేదు కదా, ఇగ్నోర్ చేసి తీసేసేయండి. దీని కింద మళ్ళీ ఆర్ లోపల మనం ఆర్ కోడ్ ఇవ్వాలి, ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అది తెలిసి మీ కోడ్ అంతా ఇట్లా పార్ట్స్ గానే ఉంటుంది, కలిగాపులుగా ఏమైనా ఉందా ఎప్పుడన్నా, సో ఇట్లానే ఉంటుంది. కాబట్టి అది తీసుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం అనుకో. ఓకే, సో చలో నాకు ఇక్కడ దాకా నా కోడ్ అయిపోయింది, అన్నిటికీ ఇంతే. మీరు ఆ కింద చంక్ ఉంది కదా, స్టెప్ 2 ఉంది కాబట్టి స్టెప్ 2ని మనం హెడ్డింగ్ కింద పెట్టుకోం. అక్కడ దాని ముందు హ్యాష్ వదిలేసి స్టెప్ 2 సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని నేమ్ వీటి దగ్గర రీప్లేస్ చేసుకుంటాం. కొంచెం ఒక్కసారికి వర్క్ ఉంటుంది, నెక్స్ట్ టైం చేసేటప్పటికి ఈ పని ఉండదు మీకు. ఓకే, ఈ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని మనం డిలీట్ చేసేస్తాం. సో దీని కింద బాక్స్ వాటికి మనం డేటా ఇచ్చేస్తాం. ఇక్కడ కామెంట్ తీసుకుంటాం మనం, ఈ కామెంట్ ఇదంతా తీసుకొని ఎక్కడ వరకు అవసరం అక్కడ వరకు తీసుకొని మనం పేస్ట్ చేసుకుంటాం. ఓకేనా, సో తర్వాత మీరు రెగ్యులర్గా అయితే ఉంటుంది కదా, రీప్లేసింగ్, చేంజింగ్ ద డేటా సెట్, కలర్ చేంజింగ్, అవన్నీ మీరు తర్వాత చేసుకుంటారు. ఎట్లా ఈ డేటా మీద మీరు చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టెప్ కొంచెం ఉందా, పెద్దగా ఉందా, హిస్టోగ్రామ్ దాకా చేసి చూస్తాను. నాకు ఈ హిస్టోగ్రామ్ దాకా సరిపోతావా. సో ఇక్కడ థర్డ్ స్టెప్ నేను స్టెప్ 3 హిస్టోగ్రామ్, దానికి సంబంధించిన చంక్ వేసేసుకుంటాను. ఓకే, ఈ డేటాబేస్ ఇక్కడ హిస్టోగ్రామ్ క్రియేటెడ్ టు మెజర్ అట్లీస్ట్ వన్ అదంతా కూడా మీరు యాజ్ టీస్ పెట్టకూడదు. ఓకే, సో దాన్ని మనం సొంతగా రాసుకోవాలి. ఒకటి రాయటం మనకు వచ్చనుకో, ఓకే, రాయటం రాలేదనుకో మనం
అది ఆదిత్య సార్కి చెప్పి రైటప్ చేశాను. ఇక్కడ దాకా నాకు వర్క్ అయిపోయింది ప్రోగ్రామ్. అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను, కింద ఉన్నదంతా ఐ విల్ డూయింగ్ ఇట్. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను, పైకి వెళ్ళేసి ఇక్కడ రన్లోకి వెళ్ళేసి సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, అంత కంట్రోల్ ఏ కొట్టండి. కిందకు వచ్చేసి రన్ ఆల్ చంక్స్ అబౌవ్ క్లిక్ చేయండి. ఇది దీనిలో లాభం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక ఈ డాటా లేదా డాటా సెట్ డీ డ్రైవ్లో ఉంటాయి జనరల్గా. మేబీ యూజువల్లీ నేను డౌన్లోడ్స్లో పెట్టుకుంటా ఇక్కడ. XYZ అంత ఆఫ్ అంత ఆఫ్ వీక్ సారీ. సో నా అగైన్ మళ్ళీ అన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రన్ అబౌవ్ ఆల్ చంక్స్. ఇప్పుడు ప్రొఫెసర్ అడుగుతున్నాడు, సో ఓకే నాకు ప్రోగ్రామింగ్తో పాటు అవుట్పుట్ కావాలి, ప్రోగ్రామ్తో పాటు. ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడ అవుట్పుట్ వస్తే ప్రతి ఒక్క అవుట్పుట్ ఇందులో వచ్చేస్తుంది నీకు. ఓకే, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ నువ్వు పంపించాలనుకో, ఆర్ఎండి ఫైల్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి నిట్ అని వస్తుంది, ఇక్కడ. దీనిలోకి వచ్చేసి పీడిఎఫ్ కొడితే ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ ఎర్రర్ చాట్ జీపీటీలో చేస్తే వాడు సొల్యూషన్ చెప్తాడు ఏం చేయాలో. ఒకవేళ అది కష్టంగా ఉందనుకోండి, ఓడ్ అయితే ఖచ్చితంగా వస్తుంది, నెట్ ఓడ్ కొట్టాడు. ఓకే, పీడిఎఫ్ కొడితే బెటర్, ఆ ఎర్రర్ సాల్వ్ చేసుకుంటే సూపర్ బెటర్. ఓకే, ఈ తర్వాత అంతా అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏమీ చేయనక్కర్లేదు. ఇక్కడ చూసి కాపీ పేస్ట్ స్క్రీన్ షాట్ని ఏం అక్కర్లేదు, మీరు కోడ్ ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటే ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ జనరేటింగ్ ఆల్ ద. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇనీషియల్గా కొంచెం వర్క్ ఉంటుంది ఏంటి దీన్ని దానిలో కన్వర్ట్ చేయడానికి. కన్వర్ట్ ఎట్లా చేయాలి చెప్పేసి అని అర్థమైంది కదా. సో చంక్ ఏది ఉందో ఆ చంక్ నుంచి వచ్చేసి ఆర్ఎండి ఫైల్లో చంక్లో వేసేసుకోవాలి, జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. తర్వాత మీరు జస్ట్ రన్ కొట్టేసి ఆ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఫైల్ ఉంది కదా, ఇది ఇప్పుడు మనం లాంగ్వేజ్ చెకింగ్ యూస్ చేయొచ్చు. ఓకే, యూ కెన్ టెస్ట్ ఇట్ బిఫోర్ సబ్మిటింగ్. మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇంత ప్లాగ్లో వచ్చిన అంత ప్లాగ్లో వచ్చిన మరి అలా సబ్మిట్ చేయగానే మీకు అర్థమైపోతుంది, మరి ఏవేవి నేను రీప్లేస్ చేసుకోవాలి, ఏవేవి రిపీటింగ్ వాల్యూస్ వస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఓకే, కామన్ కూడా 80% వస్తున్నారు, 80% ఎక్కడ వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. క్లియర్. సో దాన్ని బట్టి మీరు వర్క్ అడాప్ట్ చేసుకోండి. ఓకే, సో ఈ ఫైల్ని మీరు వాళ్ళకి పంపించేశారనుకో, ఆటోమేటిక్గా కంటెంట్ వచ్చేస్తుంది. మీరు ఈ స్క్రీన్ షాట్ ఉందనుకోండి, ఇది మీరు ఇచ్చేసి యూజువల్గా మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా కావాలంటే ఫస్ట్ టైం మీరు కంటెంట్ జనరేట్ చేసుకొని ఇవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి వదిలేండి స్క్రీన్ షాట్, ఇప్పుడు ఈ ఫైల్ వచ్చింది నాకు, మరి ఇంటర్ప్రిటేషన్ పంపించారనుకో, వాళ్ళు ఏం చేయాలి, ప్రతి ఇమేజ్కి వాడు ఇంటర్ప్రిట్ చేయాలి, లేదా ఓవరాల్గా 3-4 ఇమేజెస్కి ఒక ఇంటర్ప్రిటేషన్ రాయాలి. 1, 2, 3 ఈ మూడింటికి కలిపి ఇక్కడ కింద ఇంటర్ప్రిటేషన్ రాస్తున్నాను నేను. రాసిన వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ సార్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ రాశారు ఇట్లా. ఈ ఫైల్ మీకు పంపిస్తారు కదా, పంపించే ముందు వాళ్ళకి ఏం చెప్పాలి మనం, వాళ్ళ ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి మనం, వాళ్ళు ఎక్కడెక్కడ రాస్తున్నారు అక్కడల్లా ఇంటర్ప్రిటేషన్ అని పెట్టి దాన్ని H1 చేయమన్నాడు. ఇందులో ఉంటుంది హెడింగ్ H1 అబ్స్ట్రాక్ట్ బాడీ డేట్ హెడింగ్ 1. హెడింగ్ 1 చేస్తే ఏమవుతుంది, ఇట్లాగా మీరు ఇక్కడ నావిగేషన్లోకి వెళ్ళారు అనుకోండి, వ్యూలో నావిగేషన్ పెయిన్ అని ఉంటుంది, దానిలోకి వెళ్తే ఎక్కడెక్కడైతే హెడ్డింగ్స్ ఉన్నాయో ఆ ఇంటర్ప్రిటేషన్ మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉంది ఈ బొమ్మ కింద ఇంటర్ప్రిటేషన్ మనకు తెలుస్తుంది. ఓకే, మ్యాండేటరీగా ఎవరైతే ఇంటర్ప్రిటేషన్ రాస్తారో వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ హెడ్డింగ్ పెట్టి దాని కింద రాసుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంటర్ప్రిటేషన్ తీసుకోము, దాని కింద ఉన్న ఈ కంటెంట్ తీసుకొని మనది ఇక్కడ ఫోటో ఎక్కడ వచ్చింది, ఆ ఫోటో ఈ ఫోటో కింద ఉంది అనుకున్నాం, ఇది కదా ఫోటో. సో దాని కింద ఎగ్జాక్ట్గా మనం తీసుకొచ్చి కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని మళ్ళీ ఒకసారి రన్ చేసి
అది డౌన్లోడ్ చేసుకొని అది సబ్మిట్ చేస్తాం. క్లారిటీ ఉందా? సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఫస్ట్ దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఒక స్పేస్ ఉందనుకోండి, నెక్స్ట్ వీక్ కూడా కన్వర్ట్ చేసి పెట్టుకుంటే మండే ట్యూస్డే నుంచి మనం ఒకసారి రన్ చేసుకొని ఎర్రర్స్ ఎవరంటే నాకు సాల్వ్ చేసుకొని 5 ఉన్నాయి కాబట్టి 1 after 1 సబ్మిట్ చేయడం అలవాటు అయితే తెలిసింది అనుకోండి మనకి, ఆ నెక్స్ట్ టైంకి మీరే సొంతం చేయొచ్చు. అక్కర్లేదు, ఒక 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 సెట్ ఆఫ్ 3 స్క్రీన్ షాట్స్, 4 స్క్రీన్ ఒకటే ఆ చంక్ ఒకటే స్క్రీన్ షాట్ వస్తే ఒకటి రాస్తాం మనం, 2 లైన్స్ అంతే, ఎక్కువ కూడా ప్రతి స్టెప్ కి ఒకటి కూడా రాయొచ్చు. స్టెప్ ఒకటి రాసుకున్నా ఏం కాదు, కానీ మనం ఒక ఇమేజ్ కింద ఒకటి, ఒక ఇమేజ్ కింద ఒకటి పెట్టుకోవడం జనరల్ కామన్ ప్రాక్టీస్. ఓకేనా? సార్ పెట్టుకున్న తర్వాత మీరు జనరేట్ చేసిన డాక్యుమెంట్ని, ఇప్పుడు ఈ వర్డ్ డాక్యుమెంట్ వచ్చింది కదా, ఇఫ్ మీరు పీడిఎఫ్ని సబ్మిట్ చేయాలనుకుంటే పీడిఎఫ్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఎట్లాగా? సేవ్ యాజ్ కొట్టి సేవ్ యాజ్ పీడిఎఫ్. నా కాంటెక్స్ట్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు ఇది ఖచ్చితంగా చాలా సార్లు ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మనది జనరేట్ చేసిన అనుకో, నేను సాల్వ్ చేసుకొని ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అప్డేట్ చేసిన పర్సెంటేజ్. నాది క్రియేట్ అయిందా? ఇంకా అవుతుందా? అవుట్పుట్ క్రియేటెడ్ అంటుంది కదా. నా ఆర్ ఫైల్ ఎక్కడ ఉంటే అవుట్పుట్ అక్కడ క్రియేట్ అయ్యి ఉంటుంది. అంటే సాల్వ్ చేస్తే వస్తుందండి మనకి. ఇఫ్ యూ సాల్వ్ ఇట్, ఇక్కడికి వచ్చేసింది చూసారా, ఆల్ట్ ఆఫ్ లైక్ టు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ చెక్ చేద్దాం. పీడిఎఫ్లో, వర్డ్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో ద వే ఇట్ లుక్స్ విల్ ఆటోమేటికలీ డిఫరెంట్. ఇది బయటికి వెళ్ళిపోయింది. ఓకే, సో వాట్ ఎవర్, దానిలో దీనిలో ఒకటే అవుట్పుట్. నేను పీడిఎఫ్ సబ్మిట్ చేయమని ఏం అడగలేదు. You can generate it in Word, you can cross-check using Terminated, and you can submit it. Okay, మనం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా సబ్మిట్ చేసుకోవచ్చు. ఆల్ గుడ్, చలో కంటిన్యూ చేస్తాం, వర్క్ చేసుకోవచ్చు.